ట్రేడర్స్ గుడ్ మార్నింగ్. సో మన వాళ్ళు చాలామంది రేట్లు ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో అందరికి తెలుసు క్వాలిటీ తగ్గట్టు రేట్ ఉంటుందని చెప్పి. ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ మనం ఒక పండ్ల షాప్ కాడ ఉన్నాము, పండ్ల షాప్ దగ్గర ఉన్నాము. సో ఈ రేట్ ఎంత సార్? ఇది 250 రూపాయలు పడింది సార్ కిలో, మీడియం చిన్న సైజ్ 250 రూపాయలు. సో ఈరోజు డేట్ వచ్చేసి 31 జనవరి 2025. సో ఇది 250 రూపాయలు కేజీ. ఇది ఎంత పడుతుంది? ఇది 300 పడింది సార్. 300 రూపాయలు. ఓకే రైట్. ఇది 350. 350. ఓకే రైట్. పెద్ద సైజు కిలోకి 350. 350. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇది ఎంత పడుతుంది? అయితే ఆర్గానిక్ సార్, ఇది కిలో 500 రూపాయలు పడింది సార్. ఆర్గానిక్ కిలో 500 రూపాయలు. మార్కెట్ మామిడికాయలే కదా, మామిడికాయలు అన్ని మామిడికాయలే. మరి ఎందుకు 250, 300, 350, 500? క్వాలిటీ తేడా వస్తుంది సార్. సైజ్ అనేది కస్టమర్ వచ్చేసి చిన్న సైజ్ అనేది ఒక రకంగా లైక్ చేస్తారు, పెద్ద సైజ్ తోటలో తీసుకొచ్చినా కానీ సైజుని బట్టే ఉంటుంది. విషయం ఏంటంటే ఏ వస్తువు అయినా క్వాలిటీ దగ్గర రేట్ పెట్టాలి, అంతే కదా. రైట్. సో క్వాలిటీ దగ్గర రేట్ పెట్టాలి. మీరు తీసుకునే ఏ ప్రోడక్ట్ అయినా, ఆ కూరగాయలు కావచ్చు, పంట కావచ్చు, ఏదైనా కావచ్చు, క్వాలిటీ దగ్గర రేట్ పెట్టండి. రైట్. థ్యాంక్ యూ. అయితే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ 500 రూపీస్ ఈచ్ కేజీ. సో నేను తీసుకోవడం జరుగుతుంది.